About feelings. Feelings అంటే తెలుసు మీకు ప్రతి ఒక్కరిలో కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఈ మధ్య ఒక సాంగ్ కూడా వచ్చింది, వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ అంటే ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీలింగ్స్ ఉంటాయి. హ్యాపీ, ఓ ఐఎమ్ హ్యాపీ, వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి, హ్యాపీ హ్యాపీ ఫీలింగ్స్. హ్యాపీ ఫీలింగ్స్ చూపి చైతన్య. ఓ హ్యాపీ, దిస్ ఈజ్ హ్యాపీ ఫీలింగ్. హ్యాపీ అంటే సంతోషంగా ఉండడం. సాడ్ ఫీలింగ్. సో హ్యావ్ సాడ్ ఫీలింగ్. సాడ్ ఫీలింగ్ తీసుకోండి. సాడ్ అంటే మనకి బాధ అయినప్పుడు వీఆర్ సాడ్. యాంగ్రీ, సో యాంగ్రీ ఫీలింగ్. దిస్ ఈజ్ యాంగ్రీ. యాంగ్రీ అంటే కోపడ్డాం. సర్ప్రైజ్. సో what a surprise, Daddy! What a surprise! Oh, today you bring books, new books. Thank you, Daddy. Yes, anxious. All I want. Give. I want more chocolates. I want more. Okay, this is anxious. Okay. Next, embarrassed. Correct. Embarrassed means what? For example, this girl, but the girl touched this girl. Why? Don't touch. I am embarrassing. అంటే ఎలా వ్యక్తులు తాగినప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. ఉండదా? Embarrassing. Don't touch me. Scare. Let's scare. This is scare. అంటే భయపడడం. ఐఎమ్ స్కేరింగ్. సడన్గా మీ హౌస్లో స్నేక్ వచ్చింది అనుకోండి, స్నేక్ వచ్చింది సడన్గా మీ హౌస్లో, మీరేమైపోతారా? స్కేర్. ఇదేంటి ఎత్తించారు? స్కేర్ అంటే భయపడ. అది కాదు, వద్దు ఇట్లా అంటే కొట్టొద్దని. స్కేర్ అంటే భయపడవు. స్నేక్, స్కేరింగ్. మనం ఒక రైల్లో కూడా చేసినాం. అన్ని యాంగిల్స్ వస్తే మనం భయపడం. రైలు సేవ్ అయిపోతాం. స్కేరింగ్ అంటే ఓకేనా? ఫ్రస్ట్రేషన్. షోయింగ్ ఫ్రస్ట్రేషన్. దిస్ ఈజ్ ఫ్రస్ట్రేషన్. వై మీ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది? ఈ ఫ్రస్ట్రేషన్, ఈగాల్ ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంది? ఈగాల్ ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటి? అవతల మీద ఉన్న కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ డాడీ మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, మీరేం చేస్తారా? మీ డాడీ నేను అంటారా? మీరేం చేస్తారు? మీ బ్రదర్ను, మీ సిస్టర్ను వచ్చి వాళ్ళ మీద కోపడతారు. దట్ ఈజ్ ఫ్రస్ట్రేషన్. టైర్డ్ ఏమండి? టైర్డ్ అంటే అలసిపోవడం. ఇప్పుడు మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తున్నారు స్కూల్కి? ఎన్ని వస్తున్నారు స్కూల్కి? 9 వస్తున్నారు. 9గా స్కూల్లో ఉంది. ఎన్ని గంటలకు అయిపోతుంది స్కూలు? 3:30కి అయిపోతుంది కదా. అప్పుడు మీరు హౌస్కి వెళ్ళగానే ఏమైపోతుందా? ట్రైన్ అయిపోయా మమ్మీ. మమ్మీ ఏమైనా ఫుడ్ స్నాక్స్ ఇదే మళ్ళీ మీకేం వస్తుంది? అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు? ప్లేయింగ్. అంతే కదా. టైర్డ్ అంటే అది కూడా. సిక్. షో మీ సిక్ ఫీలింగ్. తగ్గుపోవడం సిక్ అంటే జబ్బు పడిపోవడం. అంటే ఫీవర్ వచ్చినా, కాఫ్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఏ డిసీజ్ వచ్చినా సరే ఏమైపోతాం? సిక్ అవుతాం. హర్ట్ అంటే నేను హర్ట్ అయ్యా మమ్మీ, హర్టెడ్ మమ్మీ అంటే మళ్ళీ అది అంటే మళ్ళీ కింద పడి సడన్గా మీరు కింద పడ్డారు అనుకోండి, ఏమైంది మీకు? చెప్పండి. దాన్ని బట్టి మనం ఏమంటాం? హార్ట్. బోర్డ్ ఫీలింగ్. బోర్ మూవీ, బోర్ సీరియల్. నేను అసలు మూవీస్ సీరియల్స్ చూడను. నేను బాగా రీడింగ్ చేస్తాను. నేను మా సార్ లెసన్సే బాగా బాగుంటాయి నాకు అన్నారు మీరు. ఓకేనా? ఎక్సైటెడ్. I'm excited. Oh, today is marriage.
Confuse. Come on, confuse. Confuse. Oh, I want to go Kavali. Where is the route? Disa? I am confusing here. Tell me, Rosa, tell me. Where is the town? Where is route map? Come on. This is confusing. Come on, disappointed. Disappointed. I am disappointed. Mummy, I am disappointed. You told biryani. But you are not giving. I am disappointed, Mummy. Daddy, I am disappointed. What you told? Bring me beach. But you not bring me beach. You not beach తీసుకెళ్తాను తీసుకెళ్ళా నేను డిసప్పాయింటెడ్. సో ఇవన్నీ ఈ హ్యాపీ సాడ్ యాంగ్రీ వీటన్నిటిని ఏమంటారు? కరెక్ట్, ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ వస్తున్నాయి. హ్యాపీ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ వస్తున్నాయి. 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 ఫీలింగ్స్ వస్తున్నాయి. These are feelings. Feelings అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఉంటాయా ఉండవా? Yes. Are you enjoying? Sit down, go to the seat.